Let's start. హాయ్ అండి అందరికీ. బన్నేరుగట్ట జూ పార్క్కి తీసుకెళ్తున్నాము పిల్లల్ని. ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పటికే 11:30, 12 అయిపోయింది. సడన్గా అనుకొని ఇంకా అప్పటికప్పటికే మా వారు తీసుకెళ్తాను రండి రెడీ అవ్వండి అన్నారు. లేకపోతే ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందు అలా బయలుదేరే వాళ్ళము 10కి అలాగా. ఇంకా మేము ఇంటి దగ్గర బయలుదేరేటప్పటికే 11:30 అయిపోయింది. ఇంకా బెంగళూరులో ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా. మేము ఈ చివరి ఉంటే బన్నేరుగట్ట జూ పార్కు ఆ చివరి ఉంటుంది. ఆ పక్కన స్కూల్ ఉంది కదా, నారాయణ స్కూల్. మా అబ్బాయి అక్కడ ఎల్కేజీ యూకేజీ చదివాడు, అందుకనే చూపిస్తూ ఉన్నాను. ఈ నియర్ బై మేము హౌస్ తీసుకుండే వాళ్ళం అనమాట. అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళే వాళ్ళము. అదే మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే మా అబ్బాయిని స్కూల్ నుంచి తీసుకెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి మేము జస్ట్ 1 minute రోడ్డు దాటుకోవాల్సింది కూడా ఒక్కొక్కసారి మాకు అక్కడ 10 minutes 20 minutes పడుతుంది. ఇదంతా ట్రాఫిక్ ఇక్కడ దాకా జామ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇంకా సిటీస్లో ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా. ఇంకా కార్లో అయితే ఇంకా హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా పడుతుంది, బైక్లో అయితే హాఫ్ అన్ అవర్ త్వరగా వెళ్ళిపోవచ్చు. ఇక సిల్క్ బోర్డ్ దగ్గర ఇలాగ ట్రాఫిక్ జామ్ అయిపోయాము. ఒక హాఫ్ అన్ అవర్ పైనే ఉండిపోయాం అనమాట. ఇక్కడ చాలా పెద్ద సిగ్నల్ ఉంటుంది. అంటే 4 రోడ్లు కలిసి ఉంటాయి కదా, ఒకరి తర్వాత ఒకటి. ఆ 3 దారిలో వెళ్ళే వాళ్ళని వదిలిన తర్వాత మనం వదులుతారు. అది కూడా ఒక 1 minute 1.5 minute 2 minutes అలా ఉంటుంది అనమాట. అందుకనే అక్కడ చాలా టైం పట్టేసింది. ఇంకా జూ పార్క్ అయితే చేరుకున్నాము. అక్కడ పార్కింగ్ అయితే మాకు అసలు అర్థం కాలేదు ఎక్కడ పెట్టాలా అని చెప్పేసి. అలాగా చాలా దూరంకి వెళ్ళిపోయి పెట్టేసాము. అక్కడికి మూసేస్తారేమో, క్లోజ్ చేస్తారేమో అనుకున్నాము. 5 వరకే సఫారీ టికెట్స్ ఇస్తారు, 5 తర్వాత ఇవ్వరనమాట. మేము వెళ్ళేటప్పటికి 3 అయిపోయింది. ఇంకా 3 అయిపోవడం ఫాస్ట్గా వెళ్ళి తీసుకున్నాము. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఇంకా నార్మల్ డేస్లో ఇంకా ఎక్కువ ఉంటారంట. మేము వెళ్ళిన రోజు తక్కువ ఉన్నారని చెప్పారు వాళ్ళు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ పార్కింగ్ పెట్టుకునేసి ఇంకా దిగేసి వెళ్తూ ఉన్నాము. ఎండలు ఎలా ఉన్నాయంటే బెంగళూరులో నార్మల్గానే బెంగళూరులో ఫిబ్రవరి నుంచే ఎండలు ఎక్కువ ఉంటాయి. ఈ ఇయర్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రజెంట్ అయితే 39, 38 అలా ఉందన్నమాట. హ్యూమిడిటీ చాలా ఎక్కువగా ఉంది. అసలు ఎంత అంటే బంక చెమట పడుతూ ఉంది. ఇంతవరకు బెంగళూరులో ఎంత చెమట పట్టింది అయితే లేదు. పెళ్ళైన తర్వాత నేను వచ్చినప్పటి నుంచి ఎంత చెమట అయితే ఈ ఇయరే పట్టింది. ఇంకా ఎండకి అసలు కళ్ళు మండిపోతూ ఉన్నాయి. ఇంకా మెల్లిగా స్టార్ట్ అయిపోయాం వెళ్ళడానికి. ఇదంతా పార్కింగే అనమాట. చూసారా ఎంత పైకి వచ్చి పెట్టామో. అక్కడ లోపల జూ ఎంత ఉందో అంత పార్కింగ్ ఉందన్నమాట. ఎత్తుక్కొని వెళ్ళి పెట్టాము. ఎక్కడ ఖాళీగా ఉందా అనిపించి పెడదామని చూసినా అక్కడ ఎక్కడో దగ్గర ఉన్నాయన్నమాట వెహికల్స్. ఇంకా జనాలు చూసారా ఎంత మంది ఉన్నారు. ఎప్పుడు వచ్చినా ఇలాగే ఉంటుంది ఇక్కడ ఈ జూ పార్క్ మాత్రము. మా అబ్బాయిని తీసుకొని 2 times వచ్చాను అనమాట. ఒకసారి అందరం ఫ్యామిలీతో వచ్చాము. తర్వాత మళ్ళీ మా అబ్బాయి వాళ్ళ స్కూల్లో ఇట్లాగా హాలిడేస్కి ముందు ఎక్కడికైనా వెళ్ళి అది ఎక్స్ప్లోర్ అయ్యి దాని గురించి రాయాలన్నమాట. రైటింగ్ లాగా రాయాలి. అప్పుడు వచ్చి చూసి దీని గురించి నెక్స్ట్ స్కూల్కి స్టార్ట్ అయినప్పటికీ అవన్నీ రాపిచ్చి పంపించాలన్నమాట. అందుకని చెప్పి అప్పుడైతే మేము ఇలాగ జూ పార్క్కి తీసుకొని వచ్చాము. అది 2nd time. ఇది మా పాపను చూపించాలని చెప్పి తీసుకొని వచ్చాము. ఇంక 3rd time. అయితే అప్పుడు మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా టైగర్స్, అది వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కదా, అవి చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు అంతా లేవు. అంటే ఎండకి ఏమన్నా అటు చెట్టు కింద నీళ్ళలో ఏమన్నా పడుకో ఉన్నాయో లేదో తెలియదు. కానీ ఇంకా జింకలు, ఎలిఫెంట్స్ చాలా ఉన్నాయి అనమాట. చూసారా ఎంత క్యూ ఉన్నిందో. ఇంకా మా వారు నేను తీసుకొని వస్తాను, మీరు వెళ్ళి అక్కడ నిలబడండి అన్నారు. సరేలే అని చెప్పి 2 photos తీద్దామని చెప్పి తీస్తూ ఉన్నాను. చూసారా క్యూ లైన్ ఎంతగా ఉందో. ఇంకా అదేందో మేము బయటకు వచ్చేటప్పటికి ఎవరు లేరు, ఖాళీగా ఉండింది. ఇటు సైడ్ అంతా జనాలు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అసలుకి తిరుమల కొండకి పోటెత్తారు అలా ఉన్నారు జనాలు. ఇంకా ఈ చెట్టు కింద నిలబడుకొని అదే చెప్తా ఉన్నాను. క్యూ లైన్లో జనాలు ఇంతమంది ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు షాక్ అయిపోయాను నేను చూసి జనాల్ని. అంతమంది ఉన్నారనమాట. ఎండ అయితే బీభత్సంగా ఉంది. అదే స్పెట్స్ పెట్టుకోమంటా ఉన్నాను పిల్లల్ని. కళ్ళు మండుతూ ఉన్నాయి, స్పెట్స్ పెట్టుకోండి అని చెప్తా ఉన్నాను. ఎలాగోలా మా వారు అయితే టికెట్స్ తీసుకొని వచ్చారు. సండేస్ సాటర్డేస్ ఎక్కువ రేట్ ఉంటుంది, వీక్ డేస్లో ఒక 150 తక్కువ ఉంటుంది అనమాట. సఫారీ అంటే 350, పిల్లలకి 250 అలా తీసుకున్నట్టున్నారు. ఇంకా ఇది కూడా అంతా ఇలాగా స్క్రీన్ మీద జస్ట్ వాళ్ళు టచ్ చేసేసి మనం ఫోన్పే చేసేస్తే సరిపోతుంది. డబ్బులు ఇవ్వాల్సింటే డబ్బులు ఇస్తారు, లేకపోతే ఫోన్పే చేయాల్సింటే చేస్తే సరిపోద్ది అనమాట. ఇంక ఇక్కడ ఫోటో తీసుకోమని చెప్తా ఉన్నాను. మా వారేమో టైం అయిపోతా ఉంది, రండి అంటా ఉన్నాడు. ఇంకా మా వారికి ఇలా ఫోటోలు అవన్నీ పెద్దగా ఇష్టం ఉండదన్నమాట తీసుకోవడము. చాలా తక్కువ ఉంటాయి మా ఫొటోస్. నాది మా వారిది చాలా తక్కువ ఉంటాయి. మా పిల్లలవి నేను తీస్తూ ఉంటాను కాబట్టి నా ఫోన్లో మా పిల్లలవి చాలా ఉంటాయి అనమాట ఫొటోస్. అదేంటో ఆయనకి ఫస్ట్ నుంచి ఇష్టం ఉండదు. నాకైతే మా అమ్మని చూసినట్టే ఉంటుంది. మా అమ్మకు కూడా అంతే. ఫోన్ ఎత్తుకుంటే కోపం వస్తుంది, ఫోటోలు తీయబాక అంటూ ఉంటుంది. అలాగే మా ఆయనకి మా అబ్బాయికి కూడా అంతే. ఇప్పుడు ఫోటోలు తీస్తే చాలా మొహం నల్లంగా పెట్టేసుకుంటాడు. ఎందుకు మా ఫోటో తీస్తావు అని చెప్పేసి నేను అదే చెప్తా ఉంటాను. నువ్వు కూడా అమ్మమ్మలాగా తయారు
తయారయ్యావా నాన్న అని చెప్పేసి అంటూ ఉంటాను. ఇటు సైడ్ సఫారీ ఎంట్రీ, అటు సైడ్ వచ్చి నార్మల్ జూ అనమాట. యాక్చువల్గా మేము ఆ రోజు జూ కూడా చూడాల్సింది, ఇంకా టైం లేదని చెప్పేసి ఇంకా వచ్చేసాము. దీనికి వరకు టికెట్ తీసుకొని ఫాస్ట్గా మళ్ళీ ఇంకోటి బటర్ఫ్లై పార్క్ ఉంది, అది కూడా చూసుకొని వచ్చాము. ఇప్పుడు వరకు జస్ట్ ఈ సఫారీ మాత్రం పెడుతున్నాను. నెక్స్ట్ వీడియోలో బటర్ఫ్లై పార్క్ కూడా, బటర్ఫ్లై దాంట్లోనే ఉంటుంది, బటర్ఫ్లై పార్క్ అంటారు, అది కూడా నేను వీడియో అయితే షేర్ చేస్తాను. చూసారా, ఇదంతా సఫారీ కోసం ఈ జనాలందరూ ఎంత దూరం ఉన్నారంటే అంత దూరం ఉన్నారు. ఇంకా మేమంతా సైడ్ కూర్చోమని చెప్పారు మా వారు మమ్మల్ని. నేను వెళ్ళి క్యూ లైన్లో నిలబడతాను, దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్దాము అని చెప్పారు. ఇంకా అలాగే మేము అక్కడ కూర్చో ఉన్నాము. ఇంకా మా వారు వెనక్కి వెళ్ళి నిలబడుకొని వచ్చి తీసుకెళ్తూ ఉన్నారు మమ్మల్ని. ఇంకా అక్కడ చెట్టు మీద ఏంటో అంటుకునింది తెల్లగా మా పాప హెయిర్కి, కాకిరెట్టో ఏమో అనిపించింది తెల్లగా. ఇంకా లోపలికి వచ్చాము. లోపలికి వచ్చిన తర్వాత చూసారా ఎన్ని హట్లు ఉన్నాయో, ఒక్కొక్క హట్లో ఇంచి పంపిస్తూ ఉన్నారు. నాకైతే తిరుమల కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుడి దర్శనానికి పంపిస్తారు కదా, ఆ దొడ్లలో వేసి పంపించి అట్లాగే అనిపించింది అనమాట. మేము వచ్చినప్పుడు ఇంతమంది లేరు, కొంచెమే ఉన్నాయి. ఇప్పుడు ఏందో ఈ జనాలను చూస్తా ఉంటే నాకు భయం వేసింది. అసలుకి ఈరోజు వస్తామా రామా అనిపించింది. మొత్తానికైతే మేము తొందరగానే వెళ్ళామన్నమాట. ఇన్ టైంలోనే వెళ్ళి చూసుకొని వచ్చాము. ఇంకా స్నాక్స్ అవి కూడా మేము వచ్చేటప్పుడే తీసుకొని వచ్చేసాం పిల్లల కోసము. అక్కడ ఇంకా బయటకు వెళ్ళినప్పుడు పిల్లలకి మామూలుగా ఏదైనా తినాలి తాగాలి అనిపిస్తూ ఉంటుంది కదా, ఇంకా వాళ్ళు తినేటివి చిప్స్ తీసుకునేసి ఒక జ్యూస్ ఉంటాయి కదా వాళ్ళు తాగేటివి అవి తీసుకొని వచ్చాము. ఇంకా బిస్కెట్స్ అవి పెద్దగా తినరు వాళ్ళు, అందుకని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన లేస్ అవి తీసుకొని వచ్చేసాం అనమాట. ఇంకా ఎప్పుడు వచ్చినా బయటకు వచ్చేటప్పుడే మా పిల్లల కోసం ఎప్పుడో ఒక బ్యాగ్లో నేను తీసుకొని వచ్చేస్తూ ఉంటాను. ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు తినేటివి ఉండవు అనమాట. అవి వేరే ఉంటే అవి కొనిస్తే అవి తినరు. అందుకని చెప్పి వాళ్ళు తినేటివే మేము ఉండే ఏరియాలో కొనుక్కొని వెళ్ళేటప్పుడే వెళ్తూ ఉంటాము. ఇంకా అలాగా వాళ్ళిద్దరూ చిప్స్ తీసుకొని తింటూ ఉన్నారు. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇప్పుడు చూసారా మా పాప హెయిర్ బాగుంది కదా, అప్పుడు ఫిబ్రవరిలో కొంచెమే వచ్చింది అనమాట హెయిర్. ఇప్పుడైతే నాకు హెయిర్ కావాలి, మా డాడీకి వచ్చేసిన హెయిర్ నాకు హెయిర్ రాలేదని చెప్తా ఉంది. ఇంకొక హట్టు ఖాళీ చేస్తా పంపిస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా వెళ్ళడానికి. జనాలు చూసారు అసలు నిజంగానే వెళ్ళే కొద్దీ జనాలే కనిపిస్తున్నారు. నేనైతే ఇంకా ఎప్పుడు వస్తుంది సఫారీ వ్యాను, దానికి ఎక్కదామా అని చూస్తూ ఉన్నాను, కానీ ఇంకా జనాలే కనిపిస్తూ ఉన్నారు. ఇంకా మొత్తానికైతే వెళ్ళడానికి టైం వచ్చేసింది, ఇంకా వెళ్ళాలి. అన్న చెల్లెళ్ళు మంచిగా అవి తింటూ ఉన్నారు. మా వాడు చూసారా ఎంత బాగా పూజలు ఇస్తూ ఉన్నాడో. ఇప్పుడు కొంచెం అలవాటు పడుతూ ఉన్నాడు. ఇంతకుముందు అయితే ఫేస్ పక్కకు పెట్టుకునేసేవాడు, మొహమాట పడేవాడు అనమాట. నాకు కూడా చాలా మొహమాటంగా ఉంటుంది, కానీ కొంచెం గుర్తుంటుంది కదా ఇలాగా మన వీడియోస్ చూసుకున్నప్పుడు మనం ఉండింది కూడా గుర్తుంటుంది కదా అన్నట్టు నేను కూడా వీడియోస్ తీసుకున్నాను. మా వారికి కోపం వస్తూ ఉంటుంది అలాగ వీడియోస్ తీస్తూ ఉంటే. సర్లే అబ్బాయి, ఇది చిన్న పాపలను తీసుకొచ్చాం కదా, ఇవి చిన్నగా గుర్తుంటాయి మనకి, చిన్నప్పుడుగా ఉన్నప్పుడు పిల్లలు. మనం కూడా ఏజ్ పెరిగే కొద్దీ మనకు కూడా మనం ఆ ఏజ్లో ఇలా ఉన్నామని గుర్తుంటుంది కదా అని చెప్పి చెప్తే సర్లే ఓకేలే అని అన్నారనమాట మా వారు. ఇవన్నీ ఎలా గుర్తుగా ఉంటాయని చెప్పేసి ఇంకా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా మా వారు అయితే ఫస్ట్ కూర్చోవాలి అని చెప్పి లాస్ట్ కూర్చొని ఎలాగా చేశారు, ఎక్కకుండా నిలబడుకునేసారు వేరేది ఎక్కాలని. వాళ్ళేమో ఈ వ్యాన్కి మీరే ఎక్కాలి, ఇంకా వేరే వ్యాన్ రాదు అంటే ఇంకా లాస్ట్కి వెళ్ళిపోయాం. మా వారు అయితే ఫస్ట్ కూర్చుంటే బాగా కనిపిస్తాయి, లాస్ట్ కూర్చుంటే సరిగ్గా కనిపించవు అన్నట్టు చెప్పారు. కానీ లాస్ట్కి మేము మధ్యలో మా వారు లాస్ట్ కూర్చోవాల్సి వచ్చింది. ఇంకా మా అబ్బాయి ఒక దాంట్లో పక్కనే కూర్చుంటే కనిపించవు అని చెప్పేసి విండో సైడ్ కూర్చున్నాం అనమాట. ఇంకా నేను ఈ హోల్లో నుంచి బయటకు పెట్టి మొబైల్ తీశాను. లాస్ట్ మినిట్లో నేను ఇలా వీడియో తీస్తున్నాను అని చెప్పి ముందు కూర్చున్న పర్సన్ తను ఈ రింగులో నుంచి మొబైల్ పెట్టి ఫొటోస్ తీసుకోవడం వల్ల నేను లాస్ట్ మినిట్లో అయితే నేను వీడియోస్ సరిగ్గా తీయలేకపోయాను. ఇంకా నేను చెప్పలేకపోయాను నేను తీసుకోవాలా అని చెప్పేసి. నాకు వీలున్నంత వరకు అయితే క్యాప్చర్ చేశాను, ఎక్స్ప్లోర్ చేశాను. మీరు కూడా చూడండి నాతో పాటు జూ పార్క్ని. ఇక్కడ జింకలు ఏనుగులు ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఎక్కువ టైగర్స్ లయన్స్ ఉన్నాయి, కానీ ఈసారి అయితే చాలా తక్కువ ఉన్నాయి. దాంట్లో మాకు కనిపించింది 2-3, అంతకన్నా ఎక్కువ కనిపించలేదు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బాగానే కనిపించాయి, ఒక 12 దాకా. మేబీ ఇంకా మళ్ళీ అవి తీసుకురాలేదో ఏమో. ఇంక ఈ సఫారీకి వెళ్ళిన తర్వాత అన్ని దగ్గర నుంచి చూడవచ్చు. కొంచెం భయం కూడా వేసింది ఫస్ట్ టైం అయితేను. వైట్ టైగర్ అయితే దగ్గరకు వచ్చిందనమాట వ్యాన్కి, సఫారీ వ్యాన్కి. అప్పుడు నిజంగా గుండె జల్లనింది. ఇంకా ఏనుగులు నేను కూర్చున్న సైడ్ తక్కువ ఉన్నాయి, మా వారు కూర్చున్న సైడ్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇంకా మిగతా అన్నీ కొంచెం అక్కడక్కడ కనిపించాయి అనమాట. కానీ కొంచెం చాలా బాగా అనిపిస్తుంది. ఖచ్చితంగా బెంగళూరులో ఉండేవాళ్ళు ఒక్కసారైనా బన్నెరగట్ట జూ పార్క్కి వెళ్ళిరండి.
మా అబ్బాయి 2 టైమ్స్ చూశాడు. ఇంకా మేము కూడా మా అబ్బాయిని తీసుకొచ్చినప్పుడు 2 టైమ్స్ చూసేసాము. ఇంకా మా పాప కోసం అని చెప్పేసి తీసుకొచ్చామన్నమాట. మా పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది ఈ యానిమల్స్ని చూసి. టైగర్ వచ్చినప్పుడు తన రియాక్షన్ అయితే అసలుకి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగా చూసి ఎంజాయ్ చేసింది. अपनी भाषा में बात करो। అక్కడ పెద్ద పెద్దగా అరవకూడదు, అరిస్తే అవి భయపడి మళ్ళీ వ్యాన్ మీద పడతాయి అన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం అరవకుండా ఎగ్జైట్ అవ్వకుండా నిదానంగా చూడాలి. సౌండ్స్ ఉండకూడదు అని వాళ్ళు ముందే చెప్తారు అరవద్దని. చూసారు కదా, ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క యానిమల్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ లయన్ ఉండే దగ్గరికి తీసుకెళ్లారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అటు సైడ్ ఏమన్నా వేరే దగ్గరికి వెళ్ళాయేమో. మేము వెళ్ళిన టయానికైతే మాకు 2-3 కనిపించినాయి అనమాట. మేము ఇంతకుముందు వెళ్ళామని చెప్పాం కదా, అప్పుడైతే మంచిగా అవి రోడ్ల మీదే బాగా దగ్గరికి వచ్చి కనిపించాయి అనమాట. మేము ఫిబ్రవరి ఆ టైంలో వెళ్ళాము. ఇక్కడ బెంగళూరులో ఏంటంటే ఫిబ్రవరి నుంచే ఎండలు స్టార్ట్ అవుతాయి. ఆ ఎండలకు ఏమన్నా చెట్ల దగ్గర ఉన్నాయేమో అని అనుకున్నాము. ఈసారి అయితే మాకు 2-3 కనిపించినాయి, లైన్స్ కానీ టైగర్ అవి. లాస్ట్ టైం అయితే వైట్ టైగర్ దగ్గరకు వచ్చినప్పుడు అసలుకి సఫారీ దగ్గరకు వచ్చేసింది, గుండె జల్ అనింది అనమాట. ఈసారి అలాగ చూడలేకపోయాము, ఎండలు ఎక్కువగా ఉండడం వల్లేమో అవంతా చెట్ల కిందకి వెళ్ళి నీళ్ళ దగ్గర ఉన్నాయేమో అనిపించింది. ఇంకా అది ఒక టైగర్ అయితే వస్తూ ఉంది, ఒక లయన్. ఇంకో లయన్కి ఏదో కొంచెం కాలుకి ఏదో దెబ్బ తగిలినట్టు ఉంది, వాళ్ళు ఏదో ఫస్ట్ ఎయిడ్ చేసినట్టున్నారు. ఆ చెట్లకి వెనకాల ఉన్నిందనమాట. ఒక 2-3 ఉన్నాయి. మరి కెమెరాలో మాకైతే కనిపించింది, కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకైతే కనిపించట్లేదు ఇప్పుడు చెప్పేటప్పుడు. మంచిగా అయితే ఎంజాయ్ చేస్తాం పెద్దవాళ్ళం కూడా చిన్నపిల్లలతో పాటును. కొరికేసిందంటబ్బా, కొరికేసిందా లయన్? కొరికేసిందా? ఏం చేసింది అది? ఎక్కడుంది? ఇది తీసుకోవట్లేదు సరే. వాటర్ తాగుతా ఉంది.